మోంతా తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచిస్తూ కనిగిరి డివిజన్ డిప్యూటీ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఎస్ రుజున మంగళవారం దోనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో సిబ్బంది హాజరు, మందుల లభ్యత, అత్యవసర సదుపాయాలను ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో మాట్లాడారు. మోంతా తుఫాన్ ప్రభావం కారణంగా ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ ఎస్ రుజున సూచించారు. రాత్రి వేళల్లో కూడా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిలో తగినంత మందులు, అత్యవసర పరికరాలు అందుబాటులో ఉన్నాయని తాను స్వయంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా ఆమె ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, హెల్త్ సూపర్వైజర్లు, ఆశా వర్కర్లతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకుని పలు సూచన సలహాలు అందించారు. అలాగే రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించి తుఫాన్ ప్రభావం నేపథ్యంలో అత్యవసర వైద్య స్పందనకు సంబంధించిన మార్గదర్శకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో డిపిఎంఓ ఎన్వి సుబ్బారెడ్డి, వైద్య అధికారులు చంద్రమౌళి, ప్రశాంత్ కుమార్, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. నేను డాక్టర్ సుజన, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ కనిగిరి. దొనకొండ గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి. నేను ఇవాళ నా రొటీన్ విజిట్లో భాగంగా దొనకొండ పిహెచ్సిని సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో గత 22 రోజులుగా డాక్టర్లు సమ్మె విరమించి శనివారం నుంచి వాళ్ళ విధుల్లోకి జాయిన్ అయ్యారు. ఈ 20 రోజులు వాళ్ళ పిహెచ్సి పనితీరు అది ఎలా ఉన్నింది, ఏంటి, ఏ ఏ విషయాల్లో వాళ్ళు బ్యాక్‌లాగ్ ఉన్నారు అనే దానికోసం ఒక చిన్న రివ్యూ మీటింగ్ కూడా ఇవాళ అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఆ దానికోసమే ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా వచ్చి ఉన్నారు. సో, వాళ్ళతోటి మాట్లాడుతూ వాళ్ళు ఇంకా ఎలా బాగా పనిచేయాలి, పీహెచ్‌సిని డెలివరీస్ జరగడానికి, అట్లాగే నైట్ డ్యూటీ స్టాఫ్ ఉండడము, ఇట్లాంటి విషయాలన్నీ కూడా చర్చిస్తున్నాము. అదేవిధంగా ఈ మధ్య కాలంలో వర్షాలు బాగా పడున్నాయి. ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నెంట్, అలాగే ప్రీవియస్‌గా మనకి ఎక్కడైనా డెంగ్యూ కేసెస్, మలేరియా, చికెన్ గున్యా కేసెస్ ఎక్కడైనా రిపోర్ట్ అయి ఉన్నాయా? అక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రికాషనరీ ఏమైనా ఉన్నాయా? ఆ విషయాలు చర్చించడానికి, అదేవిధంగా ఇప్పుడు మోంతా తుఫాను ఏపీకి ముంచుకొస్తుందని చెప్తున్నారు. రాబోయే వర్షాల గురించి కూడా తగిన సూచనలు ఇవ్వడానికి ఇక్కడ అందరము ఉన్నాము, డాక్టర్స్ కూడా. అలాగే ఈ వారంలో ఎవరైతే గర్భవతులు వాళ్ళ డేట్ ఆఫ్ డెలివరీ ఉందో వాళ్ళందరినీ కూడా సరైన హాస్పిటల్స్‌కి వాళ్ళు ముందుగానే, వర్షాలు పడుతుండడం వల్ల ట్రాన్స్‌పోర్ట్ ఇబ్బందులు కలగకుండా వాళ్ళ ఈడీడీకి ఒక 3, 4 డేస్ ముందుగానే వాళ్ళని తీసుకెళ్ళి సేఫ్‌గా ఒక వా క తగిన హాస్పిటల్‌లో, అంటే సెకండరీ హాస్పిటల్ కావచ్చు, వాళ్ళకి దగ్గరలో అందుబాటులో ఏ హాస్పిటల్ ఉంటే అక్కడ వాళ్ళు అడ్మిట్ చేయడానికి కూడా మేము ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. అట్లాగే మిగతా వర్క్ విషయాలు అన్నీ కూడా ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఈ విషయం గురించి మేమందరం ఇక్కడ చేరి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ఏమైనా హెల్త్ ఇష్యూస్ వర్షాల వల్ల కానీ, వాటర్ కంటామినేషన్స్ వల్ల కానీ వచ్చే డిసీజెస్‌ని ఎట్లా ట్రీట్ చేసుకోవాలి, వాటికి అవసరమయ్యే మందుల గురించి, ఇవన్నీ విషయాలు కూడా ఇవాళ చర్చించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.